Good morning everyone. This is Tyagaraj from Nizamabad. So అందరికి వెల్కమ్. మన రాజు సార్ గాని సాయిలు సార్ వచ్చారా? రాజు సార్, సాయిలు సార్. సార్ గుడ్ మార్నింగ్. ఉన్నాను నేను. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. అయితే జ్యోతిరాజుకి వైఎల్ఆర్ అని ఉంది చూడు, అది నాది. అది మా మేడం ఫోన్ నుంచి లాగిన ఆయన ఈ రోజు నా దాంట్లో ఛార్జింగ్. ఏం లేదన్న, చిన్న ధైర్యం మీరుంటే. సో అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో చాలా బాగా చేస్తున్నారు అందరూ. కృష్ణ సార్, రవి సార్, సరిత మేడం, గంగామణి మేడం అండ్ పురుషోత్తం సార్, భూమయ్య సార్, అందరికి వెల్కమ్. సో కొన్ని ఇంగ్లీష్ పదాలు వస్తే కొంత భరించండి, తెలుగు ఫ్లో కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. బట్ నేను ట్రై చేస్తా కంప్లీట్ గా తెలుగులోనే ఇది చేయడానికి. ఎందుకంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండడం, కొంత టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని డైలీ యూజ్ చేసే పదాలు ఉంటాయి కదా, పిల్లలతోటి మాట్లాడి అట్లా అలవాటు అయిపోయింది. సో దిస్ టీమ్ ఈజ్ రాకింగ్ రియల్లీ. ఎందుకు రాకింగ్ అంటున్నానంటే రికగ్నైజేషన్ అన్నట్టు. అంటే మనం ఏ పని చేస్తున్నా ఒక గుర్తింపు అనేది వస్తుంది కొందరికి. అంటే వాళ్ళు చేసే పని వల్ల కూడా ఆ గుర్తింపు అనేది రావచ్చు. సో నాకు ఈరోజు మార్నింగ్ లీలావర్ణ మేడం గారు ఫోన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అశోక్ టీంలా అన్నప్పుడు చెప్పాను నేను. అంటే మనకు రాజు సార్ గురించి కానివ్వండి, మన సాయిలు సార్ గురించి ఈ టాపిక్ వచ్చింది. టాపిక్ వస్తే అంటే వాళ్ళు గోల్ సెట్ చేసుకొని పనిచేస్తున్నారు మేడం, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు హిట్ డైరెక్టర్ లెవెల్ అనేసి చెప్తే వెంటనే మేడం స్పాట్ లోనే అన్నారు అన్నట్టు. సో నేను వస్తే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది కదా, సో మీరు మీటింగ్ అరేంజ్ చేయండి, నేను వచ్చేస్తానని. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. సో పొద్దున యాక్చువల్ గా జరిగింది ఇదే. సో ఎందుకు దిస్ టీమ్ రాకింగ్ అంటున్నానంటే ఒక తెలంగాణలో సూపర్ లేడీ, సూపర్ ఉమెన్ అనే బిరుదు, 9 లక్షలు ఇన్కమ్ అర్న్ చేసే ఒక లీడర్, 92 lakhs వర్త్ వోల్వో కార్ అచీవర్. అంటే ఆమెకు ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్న 80% టీం కూడా మేడం డౌన్ లైన్సే. మీరు కామారెడ్డి తీసుకోవచ్చు, ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, చాలా చోట్ల ఒక 80% కూడా మేడం డౌన్ లైన్సే ఉంటారు, మనకు కనిపిస్తుంటారు. వెస్టీజ్ లో ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, విన్నింగ్ టీం నుంచి వేరే టీం నుంచి కూడా ఉన్నారు. సో ఆ మేడం దృష్టిలో పడడం అనేది రియల్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సార్ గంగాధర్ సార్ కొంచెం ఇది మ్యూట్ చేసుకోరా. గంగాధర్ సార్. ఓకే, ఫైన్. హలో సార్. హలో సార్. సార్ అది మైక్ బటన్ ఉంటది కదా, దాని మీద మనకి ఇట్లా రెడ్ మార్క్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. మళ్ళీ ఓపెన్ అయింది అది, ఇంకోసారి ఇట్లా ప్రెస్ చేయండి. రైట్ సార్, ఇట్స్ ఓకే. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పాలనుకున్నది ఏంటంటే టాపిక్, మనం ఫీల్డ్లో వెళ్తుంటాం, వర్క్ చేస్తుంటాం, ప్లాన్స్ చెప్తాం, హోమ్ మీటింగ్ చేస్తాం, వాళ్ళతోటి ప్రొడక్ట్ పర్చేజ్ చేపిస్తాం. ప్రొడక్ట్ పర్చేజ్ చేయించిన తర్వాత యాక్చువల్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో వెరీ బిగినింగ్ ప్రాసెస్ అంటే మనం ఫోన్ చేయడం, ప్లాన్ బుక్ చేసుకోవడం, వాళ్ళ దాని తర్వాత ప్లాన్ని ప్రెజెంట్ చేసిన తర్వాత మనం వాళ్ళకు ప్రొడక్ట్ పర్చేజ్ చేయించడం. ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ వరకు జరిగేది ఏంటంటే రీటైలింగ్ మాత్రమే. దీన్ని ఏమంటామంటే మనం రీటైలింగ్ అంటాం. అంటే మన వస్తువులు వాళ్ళు వాడుతున్నారు, కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ గా మారితే మనం గ్రో అయ్యేది. బికాస్ వీఆర్ ఇంటూ నెట్వర్క్ మార్కెటింగ్. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నాం కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో మొత్తం టీము ఒకే వ్యక్తి తీసుకురాడు. ఇప్పుడు సపోజ్ రాజు సార్ ఉన్నారు అనుకోండి, రాజు సారే మొత్తం టీం ని తీసుకురాలేదు.
తీసుకురారు కూడా, పాసిబుల్ కాదు కూడా. రాజు సార్ కొంత టీం ని క్రియేట్ చేసి, ఒక లీడర్లను తయారు చేసి, ఒక డిస్ట్రిబ్యూటర్లను తయారు చేసి, వాళ్ళు కూడా ఫీల్డ్ లో పని చేసినప్పుడు రాజు సార్కి టీం వస్తుంది. రాజు సార్ టీం కి కూడా అంతే, వాళ్ళ డౌన్ లైన్లు వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేసి, వాళ్ళు ఇట్లా మనకు ఇది వెళ్తూ ఉంటది అన్నట్టు ప్రాసెస్. దీన్ని ఏమంటామంటే పర్సన్ టు పర్సన్ రిక్రూట్మెంట్ అంటాం మనం. నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, పర్సన్ టు పర్సన్ రిక్రూట్మెంట్ అని అంటాం. సో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ ఇస్తామో, ఇచ్చిన తర్వాత ఆ పర్సన్ ఫీల్డ్ లో దిగి పని చేయాల. ఇది అసలు సమస్య. ఇదేనా సార్ రాజు సార్ మన సమస్య? ఎవరో ఒకళ్ళు నాకు రిప్లై ఇవ్వండి, సో దట్ ఐ కెన్ మూవ్ స్మూత్లీ. రాజు సార్ అన్న, రవి సార్ అన్న, ఎవరైనా. రవి సార్ సార్ ఓకే. సో అంటే ఇది జూమ్ లో యాక్చువల్ గా ఎట్లా ఉంటదంటే, లైవ్ మీటింగ్ లో అయితే మనము క్వశ్చన్ అడగొచ్చు, ఆన్సర్ వస్తుంది, 1 to 1 ఉంటది. జూమ్ లో ఇది వార్తలు చదివినట్టే ఉంటుంది. ఎవరు వింటారో ఎవరు వినట్లేదో మనకు ఇది కాదు. సో ఎవరైనా ఒక్కళ్ళు నాకు రిప్లై ఇచ్చినా ఓకే. సో మనకు అసలు సమస్య ఏంటంటే రవి సార్, ప్రొడక్ట్ మనం పర్చేజ్ చేసిన తర్వాత ఆ పర్సన్ కూడా బిజినెస్ లోకి రావాలా. ఇది మనకు సమస్య. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏమనుకుంటామంటే, ప్లాన్ చెప్పిన, మొత్తం లక్షలు చూపెట్టిన, నేను అందరి ఫోటోలు చూపించిన, వీడియోలు చూపించిన, కానీ ఆ పర్సన్ ఫీల్డ్ లో దిగి పని చేయట్లేదు, చెయ్యడు కూడా. ఎందుకు చెయ్యడంటే, మీకున్న బిలీఫ్ లెవెల్స్, మీకు వెస్టీజ్ పట్ల ఉన్న నమ్మకం, వాళ్ళకున్న నమ్మకం వేరే వేరే ఉంటుంది. అది మ్యాచ్ కాదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే, ఈ బిజినెస్ లో నమ్మకం అనేది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్క ప్లాన్ తోటి గ్రో కాదు. మీకు 100లో ఒక్కరు ఎవరైనా అట్లా దొరకొచ్చు. ఇట్లా ప్లాన్ చెప్పంగానే ఎస్ ఇది చాలా బాగుంది, ఇది నా లైఫ్ కి పనికిస్తుంది, దీంట్లో నేను సక్సెస్ కావచ్చు అని డిసిజన్ తీసుకునేటోళ్ళు 100లో ఎవరో ఒక్కళ్ళు. కానీ మెజారిటీ పర్సన్స్ ఎట్లుంటారంటే, మా ఫ్రెండ్ ప్లాన్ చెప్పిండు, ఓకే, ఐడి ఫ్రీనే, ఓకే, ప్రొడక్ట్ అక్కడ కొనేది ఏదో ఇక్కడ కొనమన్నాడు, ఓకే, కానీ ఆ పర్సన్ ఫీల్డ్ లో దిగి పని చేయాలంటే తను గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఫీల్డ్ లో దిగి పని చేయగలరు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే ఎలిమెంట్స్ అంటే ఉపయోగపడే ఏదో ఏమి ఉపయోగపడతాయి అంటే, నమ్మకం, ఈ బిజినెస్ పట్ల నమ్మకం. ఈ బిజినెస్ లో నిజంగానే లైఫ్ ఉందని మీరు నమ్మిర్రు, ఈ బిజినెస్ లో డబ్బులు సంపాదించవచ్చని మీరు నమ్మిర్రు, ఈ బిజినెస్ లో ఒక 1-2 ఇయర్ మనం టైం పెడితే ఎదగొచ్చు అని మీరు నమ్మిర్రు. కానీ మీరు జాయిన్ చేసిన వ్యక్తి కానీ, మీ టీంలో వచ్చిన వ్యక్తి కానీ నమ్మకం కుదరలేదు కాబట్టి తను ఫీల్డ్ లోకి రావట్లేదు. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంతేనా రవి సార్? ఎస్ సార్, కరెక్ట్. అది జరిగింది. మీకున్న బిలీఫ్ లెవెల్ కి వాళ్ళకున్న బిలీఫ్ లెవెల్ కి మ్యాచ్ కావట్లేదు. మీరు దీన్ని నమ్మిరు. ఆయన వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ మైండ్ లో ఏముంటదంటే, ఇది నిజంగానే దీంట్లో ఇలా పని చేస్తారా, నిజంగానే దీంట్లో డబ్బులు సంపాదిస్తున్నారా, నిజంగానే ఎవరికైనా వచ్చినాయా, ఇదంతా నిజమేనా, వీళ్ళు చెప్పేదంతా. కొందరైతే ముఖం మీద అంటారు, కొందరు వెనకాల అనుకుంటారు, కొందరు ముఖం మీద అన్నారు, వెనకాల అన్నారు. అట్లనే మైండ్ లో వాళ్ళకి డౌట్ ఉంటది. ఇది యాక్చువల్ గా వాళ్ళ మైండ్ లో రన్ అయ్యేది. కంపల్సరీ సార్, అందరూ అదే డౌట్ ఉంటుంది. ఎక్కువ శాతం మీద అదే అడుగుతారు డౌట్లు. సేమ్ డౌట్ ఉంటది. కాబట్టి మరి ఇప్పుడు మనకున్న నమ్మకాన్ని వాళ్ళకు కలిగించడం ఎట్లా? ఇప్పుడు మనమేమో ఫ్రెండ్ లేదా రిలేటివ్ అయి ఉంటాం, మనం ప్లాన్ చెప్తామే మనకు తెలిసిన వ్యక్తికి. ఇన్ని రోజులు కలిసి తిరిగినాం, ఏదో ఒక పని చేసినాం, కలిసే ఫంక్షన్లలో ఉన్నాం, అన్ని మాట్లాడుకున్నదన్ని కష్టాలే, సక్సెస్ గురించి ఏ రోజు మాట్లాడలేదు. మీరు సడన్ గా తీసుకుపోయి బిజినెస్ లో మనం సక్సెస్ కావచ్చు అంటే ఆ పర్సన్ వింటాడా? అసలు అది మ్యాచే కాదు, ఆ మైండ్ కి మ్యాచే కాదు. రవి సార్ ఏంది, ఇన్ని రోజులు మంచిగా టైలరింగ్ చేసుకునేటోళ్ళము, ఈ టైలరింగ్ పని చేసుకుంటే ఇప్పుడు సడన్ గా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు అంటాడు, 50,000 సంపాదించవచ్చు అంటాడు. అసలు ఇది జరిగే పనేనా? ఈ రవి సార్కి ఎవరు ఏం చెప్పారో, ఎవరు చెవులో ఏం ఊదిర్రో గానీ అంత పిసలేసినట్టు మాట్లాడుతున్నారు అనేటోళ్ళు కూడా ఉంటారు.
అవును సార్ ఉన్నారు. నమ్మే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్టే ఉన్నారా అది. లేదా? అవును. సో ఇది జరుగుతుంది. హ్మ్. సో మీరు బాగా గమనించి చూస్తే సార్, నాకు శ్రీనివాస్ సార్ కూడా నిన్న చెప్తుర్రు మీ గురించి. ఆ! మన మేము నందిపేటలో మీటింగ్ చేసినప్పుడు. ఆ! ఇక్కడ ఏం జరుగుతదంటే, ఈ నమ్మకం అనేది ఒక ప్రాసెస్ లో బిల్డ్ అయితది సార్. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ప్రొడక్ట్ వాడిన తర్వాత ఏ డిసిజన్ అయినా కూడా బిగ్ మీటింగ్స్ లో డిసిజన్ తీసుకుంటారు నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఎందుకంటే వాళ్ళు ఊహించిన దానికంటే పెద్దగా కనిపిస్తది సినిమా అక్కడ. వేరే వేరే ప్రొఫెషన్ ఉన్నోళ్ళు అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు రాజు సారు మేము బూట్ క్యాంప్కి వెళ్ళినాం కదా, అక్కడ చూస్తే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, ఏం చదువురానులు కూడా ఉన్నారు. రెండో థింగ్, ఒక్కోళ్ళు ఇద్దరు లేరు, వేలల్లో ఉన్నారు జనాలు. మనిషికి డౌట్ ఏముంటదంటే, ఇది నా వల్ల అవుతుందా? ఫస్ట్ ప్రశ్న. రెండోది, నేను జనాలకు కన్విన్స్ చేయలేను. థర్డ్, నేను తిరిగి అమ్మలేను. ఇవి వాళ్ళకుండే ప్రశ్నలు అన్నట్టు. ఇది మనది కాదు. ఇది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనది కాదు, ఎవరిదో బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళది. సో వీళ్ళ డౌట్లన్నీ పోవాలంటే మనకున్న ఏకైక మార్గం మీటింగ్స్. వాళ్ళని మీటింగ్స్ కి తీసుకురాగలిగితే వాళ్ళ మైండ్ లో ఉన్న డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకు క్లియర్ అవుతాయి అంటే, అక్కడ మీటింగ్ లో మీకు ఒక్క ప్రొఫెషన్ కి సంబంధించిన వ్యక్తి కనిపించడు. డిఫరెంట్ ప్రొఫెషన్ వ్యక్తులు ఉంటారు అక్కడ. చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, రైతులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు మన ఈ జూమ్ మీటింగ్ లోనే చూస్తే మీరు ఇక్కడ కూడా మీరు ఒకరికొకరు పరిచయం కాబట్టి, ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొఫెషన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, టీచింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ అందరు ఒకటే ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు లేరు కదా, అక్కడ తనను తాను రిలేట్ చేసుకోగలుగుతాడు. ఇంతమంది చేసినప్పుడు నేను కూడా చెయ్యగలుగుతా, ఫస్ట్ విషయం. రెండోది, ఇది నిజమా అబద్ధమా అని ఉంటది కదా డౌట్. ఆ స్టేజ్ మీద వాళ్ళు చెప్తున్న విషయాలు, వాళ్ళ చెక్స్ గాని, వాళ్ళ కార్స్ గాని లైవ్ గా చూసినప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది, ఇది నిజం. అది మన వల్ల జరగదు. ఒక ఆథర్ ఏమంటాడంటే, మీ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క సక్సెస్ మీ టీంలో జరుగుతున్న మీటింగ్ లో మీ టీం సభ్యులు ఎంతమంది ఉన్నారో చూపిస్తే మీరు ఎంత సక్సెస్ కావచ్చో నేను చెప్తా అంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీటింగ్ లో మీ టీం నుంచి ఎంతమంది ఉన్నారు అనేది కనుక ఆ నంబర్స్ చెప్తే మనకు నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ఎంత సక్సెస్ఫుల్ అనేది. మీ టీం నుంచి 2 ఉన్నారు అనుకోండి, 2 లెగ్గులు ఉన్నాయి అనుకోండి, 2 లెగ్స్ డెవలప్ అవుతున్నాయి అన్నట్టు. మీ టీం నుంచి 6 లెగ్స్ ఉన్నాయి అనుకోండి, 6 లెగ్గులు గ్రోయింగ్ లో ఉన్నట్టు. మీ టీం నుంచి ఒక 6 లెగ్స్ నుంచి ఒక 30 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, మీరు గ్రోయింగ్ దశలో ఉన్నట్టు. ఇప్పుడు మనము బూట్ క్యాంప్కి వెళ్ళినాం సార్, అక్కడ బూట్ క్యాంప్ లో మనం కొంత 1000 కంటే ఎక్కువ మందిని చూసినాం. వాళ్ళందరూ లీలావర్ణ మేడం టీమే. ఎందుకు రాదు 9 లక్షల చెక్? అంటే ఆ మీటింగ్ యొక్క సైజే మనకు చెప్తుంది మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎంత గ్రోయింగ్ లో ఉన్నాం అనేది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీటింగ్స్ ఆర్ ఆక్సిజన్ ఫర్ నెట్వర్క్ మార్కెటింగ్. ఎనీ మీటింగ్, అది చిన్న మీటింగ్ కావచ్చు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అన్ని పీవీలు అన్ని వచ్చేటి, బిజినెస్లు అన్ని వచ్చేటి హోమ్ మీటింగ్ ద్వారా. హోమ్ మీటింగ్స్ నుంచి మీకు అన్ని కూడా పీవీలు వస్తాయి, రైట్? కానీ మీ టీమ్ డెవలప్మెంట్ అనేది మాత్రం టీమ్ మీటింగ్స్, వర్క్ షాప్స్, బిగ్ సెమినార్స్, బూట్ క్యాంప్స్, ఇక్కడ మీ టీం నుంచి పార్టిసిపేట్ చేసిన నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన సక్సెస్. సో ఇంత చెప్తున్న నేను, మరి మీటింగ్స్ కి మనం ఫోన్ చేయగానే వస్తారా? రారు, ఎవ్వరు రారు.
ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఎప్పుడు కూడా మీటింగ్ కి మనం ప్రమోట్ చేసేటప్పుడు స్పీకర్ ని ఎడిఫై చేయాలి. మనం స్పీకర్ ని ఎడిఫై చేస్తూ మనం మీటింగ్ కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఒకటి స్పీకర్ అన్న మనకు ఎడిఫై చేయాలా, రెండోది వాళ్ళ లైఫ్ గురించి ఎడిఫై చేయాలా. మీకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు లీలావర్ణ మేడం గారు ఉన్నారు. మీకంటే కొంత నెట్వర్క్ మార్కెటింగ్ లో మేడం గురించి కొంత ఐడియా ఉంది కాబట్టి ఓకే. మేడం గురించి మన అందరికి తెలుసు, తెలంగాణలో నంబర్ 1 ఎర్నర్. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ జస్ట్ పార్ట్ టైం గా బిజినెస్ చేస్తూ నెలకు 9 లక్షలు తీసుకుంటున్న ఒక లేడీ. సో ఆ లేడీ ఇప్పుడు రేపు ఎవరి కోసం వస్తున్నారు? ఈ బిజినెస్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, వాళ్ళు ఏం చేసి అయితే సక్సెస్ అయ్యారో, ఏ పని చేయడం ద్వారా 9 లక్షల ఇన్కమ్ కి రీచ్ కాగలిగారో అది నేర్పించడానికి వస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో వాళ్ళు ఏం చేసి అయితే 9 లక్షల ఇన్కమ్ అర్న్ చేయడానికి చేశారో ఆ విషయాన్ని మనకు నేర్పడానికి ఎల్లారెడ్డి వరకు వస్తున్నారు. సో ఇది మనకు ఒక చాలా మంచి అవకాశం. మనం గనక ఆ మీటింగ్ అటెండ్ అయితే మనం కూడా ఆ మేడం లెక్క సక్సెస్ ఎట్లా కావాలో మనకు అర్థమవుతుంది. సో మనం డెఫినెట్ గా రేపు మీటింగ్ కి అటెండ్ కావాలని మనం ప్రమోట్